రుచిపై ఈరోజు వీడియోలో ఒక టేస్టీ స్వీట్ రెసిపీని చూద్దాము. దీనికి గాను స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 కప్పు మినపప్పును వేసుకొని 5 నిమిషాల పాటు దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్పు పెసరపప్పును కూడా వేసుకొని వేయించుకొని 2 స్పూన్ల బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని పప్పులు బియ్యము ఎర్రగా అయ్యేంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని దూరగా వేయించుకొని పప్పుల మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 స్పూన్ల నెయ్యిని వేసుకొని ఈ పొడిని కూడా వేసుకొని బాగా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని బెల్లం కరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పొడి మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో మళ్ళీ 3 నుండి 4 స్పూన్ల నెయ్యిని అలాగే యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకొని దగ్గరగా అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఈ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది.